డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామం మార్కెట్లో రాత్రి 11 గంటల తర్వాత షార్ట్ సర్క్యూట్ కారణంగా నిప్పులు రాలిపడి అగ్నికీలలు ఎగసిపడ్డాయి. అగ్నిమాపక శకటం వచ్చేలోపు షాపులన్నీ క్షణాల్లో బూడిదయ్యాయి. ఎట్టకేలకు అగ్నిమాపక సిబ్బంది రంగప్రవేశం చేసి మంటలను ఆర్పడం జరిగింది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, రామచంద్రపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి పోలిశెట్టి చంద్రశేఖర్లు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు ధైర్యాన్ని నింపారు. అగ్ని ప్రమాదం కారణంగా వర్తకులు ఎవరూ కంగారు నిర్ణయాలు తీసుకోవద్దని మంత్రి సుభాష్ సూచించారు. ప్రభుత్వం నుండి, స్వచ్ఛంద సంస్థల నుండి పూర్తి సహాయం అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. అలాగే చంద్రశేఖర్ మాట్లాడుతూ బాధితులు ధైర్యాన్ని కోల్పోవద్దు అని, ప్రమాదానికి సంబంధించిన పరిహారం మంత్రి సుభాష్ ద్వారా అందరికీ అందుతుంది అని ఆయన తెలిపారు. అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఎండుమిర్చి షాపులు, కూరగాయల షాపులు, కిరాణా షాపులు సుమారు 43 షాపులు అగ్నికి పూర్తిగా ఆహుతి అయ్యాయి. ఆస్తి నష్టం ఎంత అనేది నోటి ద్వారా చెప్పడం కుదరదని, ప్రభుత్వ అధికారుల ద్వారా నష్టాన్ని అంచనా వేయించి ఈ ప్రమాదంలో నష్టపోయిన ఆస్తి విలువను తర్వాత ప్రకటిస్తామని మంత్రి సుభాష్ తెలిపారు. అలాగే ప్రమాదానికి గల కారణాలు పోలీసులతో పూర్తిస్థాయి దర్యాప్తు జరిపిస్తాము అని తెలిపారు. అగ్ని ప్రమాద బాధితులు అధైర్యపడొద్దు అని, వారికి అండగా తాను ఉంటానని మంత్రి సుభాష్ పునరుద్ఘాటించారు. అత్యంత దురదృష్టకరం. నిశ్శబ్దంగా ఉండండి. సుమారు 11 గంటల సమయంలో ద్రాక్షారామ మార్కెట్ ఏరియాలో ఒక షాపు అది అంచినా లేకపోతే పోలీసు వాళ్ళు అంచినా కరెంటు పోయి వెంటనే రావటం వల్ల స్పార్క్ వచ్చి షార్ట్ సర్క్యూట్ అయిందనేది వినికిడి. అది దర్యాప్తు చేయవలసి ఉంది. అది ఖచ్చితంగా దర్యాప్తు చేస్తాం. షాపులు ఇంచుమించు 40 నుంచి 60 షాపుల వరకు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే పోలీస్ శాఖ వారు వెంటనే, అలాగే ఫైర్ వాళ్ళు కూడా, ఫైర్ శాఖ వాళ్ళు కూడా వెంటనే ఫైర్ ఇంజిన్లు తీసుకుని వచ్చి సుమారు 1 మండపేట, రామచంద్రపురం, కాకినాడ 3 ఏరియాల నుంచి కూడా ఫైర్ ఇంజిన్లు వెంటనే రావటం. అయితే కేవలం అగ్నిదేవుడు 5 నిమిషాలు మాత్రమే సమయం ఇచ్చాడు. 5 నిమిషాల్లో సర్వం మొత్తం ఎన్ని షాపులు అయితే ఉన్నాయో అన్ని షాపులు కూడా దహనం అవడం జరిగింది. అదృష్టం ఏంటంటే 60 షాపులు మాత్రం కొద్ది అటు ఇటు కూడా కొద్ది చేసుకోవడం జరిగింది. అయితే ఇంకా అదృష్టం, ఎక్కడ ప్రాణ నష్టం అనేది జరగలేదు. అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం నష్టపోయిన వాళ్ళని అన్ని విధాలుగా ఆదుకుంటుందని మాత్రం తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి అక్కడ ఇక్కడ చెదురుముదురు మాటలు వింటూ ఉన్నాం. మా జీవితం అయిపోయింది, మేము బతికి వేస్తాను, ఎవరు కూడా హోపును కోల్పోవద్దు, మేము ఉన్నాం, అందులో ఏ విధమైన సందేహం లేదు. ఇది వ్యక్తిగతంగా మేము ఆదుకోవడం జరుగుతుంది, ఆర్థికంగా, అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా, అలాగే ప్రభుత్వం ఖచ్చితంగా మీకు బాధ్యతగా నిలుస్తుందని తెలియజేసుకుంటూ, అలాగే ఆర్డీఓ గారు ఈ రాత్రి సమయంలో కూడా ఆవిడ రావడం జరిగింది. డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా, ఈ ద్రాక్షారామ సెక్రటరీ గారు మొత్తం అందరూ కూడా ఈ సమయంలో మరి ఇక్కడ రావడం జరిగింది. జరిగిన నష్టాన్ని వీళ్ళకి ఎలాగ మళ్ళీ వెంటనే షాపులు మళ్ళీ పెట్టి వీళ్ళ జీవితంలో గట్టిని అవ్వడానికి ఏ రకంగా అయితే వీళ్ళని ఆదుకోవాలనేది కూడా మేము కమిటీ వేయడం జరిగింది. ఆస్తి నష్టం కూడా రేపు సుమారు 9 గంటల సమయంలో ఆస్తి నష్టం కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ కూరగాయల షాపులు ఎన్నైతే ఉన్నాయో ఇందులో ఉండటం జరిగింది. సో ఆస్తి నష్టం అనేది సుమారు 40 నుంచి 60 షాపులు ఉంటాయి కాబట్టి ఆస్తి నష్టం అనేది అంచనా వేసి ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. ధైర్యంగా ఉండండి, మేము ఉన్నాం, అందులో ఏ విధమైన సందేహం లేదని మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే రేపు కూడా ఇక్కడ అధికారులందరూ రావడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా అధైర్యపడద్దు, ధైర్యంగా ఉండండి, మేము ఉన్నాం మీకోసమని మాత్రం మీ అందరికీ చేతులు జోడించి నిర్ణయించుకుంటాం. అందరికీ నమస్కారం. రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం మండలంలోని ద్రాక్షారామం గ్రామంలో మార్కెట్
సంబంధించిన ఏరియాలో ఉన్న కూరగాయల షాపులు, అదేవిధంగా కిరాణా షాపులు అగ్నికి దగ్గర అవడం జరిగింది ఈరోజు రాత్రి 11 గంటలకు. ఇది బహుశా షార్ట్ సర్క్యూట్ వల్ల అయి ఉండొచ్చని చెప్పేసి అనుకుంటున్నాం. దీని మీద మా మంత్రి గారు ఎస్ఐ గారిని కూడా పూర్తి దర్యాప్తు చేయమని చెప్పేసి కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నష్టపోయిన వారికి ఆ నష్టపరిహారంగా ప్రభుత్వం నుంచి కానీ, స్వచ్ఛంద సంస్థల నుంచి కానీ, అదేవిధంగా ఆయన కానీ సొంతంగా ఆయన కూడా అమౌంట్ ఇచ్చి వీళ్ళంతా ఆదుకుంటామని చెప్పేసి హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఎవరు కూడా దీనివల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరు కూడా డీలా పడకుండా ధైర్యంగా ఉండమని, వాళ్ళందరికీ కూడా భేదాస్థితిలో ఇంతకుముందు ఎలా జీవనోపాధి కొనసాగించేవారు ఆ స్థాయికి వచ్చే వరకు కూడా అందరూ కూడా కృషి చేస్తామని చెప్పేసి, అందరూ కూడా దీన్ని పరిగణలోకి తీసుకుని జాగ్రత్తగా ఉండమని, ఎవరు కూడా తొందరపాటు చర్యలు తీసుకోవద్దని చెప్పేసి అందరినీ కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన డిపార్ట్మెంట్ అన్నిటికీ అంటే ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా అగ్నిమాపకదళం, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ మా ఈ విషయం తెలిసిన వెంటనే మన ఆర్టీఓ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా పంచాయతీ వారు కూడా, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు కూడా దీనికి అందరూ సహకరించడం వల్ల అతి తక్కువ సమయంలో దీన్ని కంట్రోల్ చేయడం జరిగింది. ఇది కంట్రోల్ అవ్వడం వల్ల ఇంకా అగ్ని ద్వారా ఇంకా దహనం అవ్వాల్సిన కొన్ని షాపులన్నీ కూడా కొంచెం సేఫ్ సైడ్ ఉన్నాయి. దయచేసి దీని అందరూ గమనించి దీన్ని ఖచ్చితంగా మీరందరూ కూడా గుండె ధైర్యంతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి.